Yes. I take tuitions for class nursery to fifth. Okay. So what is your plan for next 1 week, ma'am? Uh, Madam, regularly do stitching Okay. and crochet also. In the evenings, I take tuitions. And recently, past 2 years, I'm doing this work. Okay. Why? So, I don't depend on my husband. mm, Previously, before marriage, I used to work in ICFI, ICFAI. yeah. As soon as I have delivered my first baby, I resigned my job. From that time onwards, I was totally dependent on my husband. So I thought of taking tuitions. So from Corona, after Corona onwards, I started taking tuition. I don't want to Okay. depend because for each and every single penny for recharge of my mobile, I've totally depended on him, and I don't want that. That's why I started taking tuitions for nursery to fifth class. ఓకే. సో ఇప్పుడు ఈ వీక్ మీరు ఏం చేయాలి? ఈ వీక్ లో ఐ వాంట్ టు డూ సమ్ ఎనీథింగ్ ఎనీ ప్రాజెక్ట్. నో ఎనీ ప్రాజెక్ట్ స్పెసిఫిక్. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఏ ప్రాజెక్ట్ చేస్తారు. సో యూ సెడ్ యు ఆర్ ఇంటూ స్టిచ్చింగ్. ఓకే. యా స్టిచ్చింగ్ కి ఒక టాస్క్ ఇవ్వండి, క్రోషేకి ఒక టాస్క్ ఇవ్వండి, మీ ట్యూషన్ కి ఒక టాస్క్ ఇవ్వండి. సే ఎస్ మ్యామ్. స్టిచ్చింగ్ కి మీరు శారీస్ కుడతారో బ్లౌజెస్ కుడతారో, you have to get at least 2 new clients for yourself from ఓకే a referral. Okay, that ఓకే will be your priority. Then ఓకే crochet, create something which మీరు ఫోటో మీ డీపీలో పెడితే మీకు ఆర్డర్స్ వచ్చేలాగా. ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా, మీరు ఎస్ క్రోషేలో మ్యామ్. మంచి మంచి క్యాప్స్ కానీ ఏదైనా అల్లి ఒక ఫోటో తీసి పెడితే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐ వాంట్ పీపుల్ టు ప్లేస్ ఆర్డర్స్ అని కూడా పెడితే, దట్ ఈస్ హౌ మనీ విల్ కమ్ టు యూ ఆర్ క్లయింట్స్ విల్ కమ్ టు యూ, ఎస్ రైట్? మ్యామ్. సో ఎస్ మీ మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అంటే చిన్న చిన్నగా ఇవి ప్రయారిటీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ట్యూషన్ లో సే మీ దగ్గర 10 స్టూడెంట్స్ ఉన్నారు, అంత లేదు మేడం. అయితే తెచ్చుకోండి, అయితే త్రీ రావాలి. స్టూడెంట్స్ 3 త్రీ కదా, స్టూడెంట్స్ 3ని 5 చేయండి. ఇది మీకు ఇక్కడ జాన్ ప్రాబ్లం కదా. ఏమవుతుందంటే మేడం, అంత కాయగూర బేరమే. ట్యూషన్ ఫీజెస్ దగ్గర కాయగూర బేరమే. నాకు 7 months నుండి ఒకరిది ఫీ రావట్లేదు మేడం. స్టూడెంట్ కూడా మానేశాడు. సో మీరు ఇంకో ఆల్టర్నేటివ్ వెతకాలి కదా. మీరు ఆన్లైన్ వెళ్ళిపోవచ్చు, లేదా మీరు ఇంకో మార్గం, ఇప్పుడు మీకు ట్యూషన్ తీసుకోవడం లేదా ఆ టెక్నిక్ అనేది తెలుసు, మీ సర్వీస్ ని ఇంకొంచెం ఇది చేయండి. సి దిస్ ఇస్ వాట్ ప్రయారిటైజింగ్ అంటే ఏంటి అంటే, మీ దగ్గర 3 ఉన్నారు, 3 నుంచి 5 చేయండి. మీకు లూప్ హోల్స్ తెలుసు. ఫిక్స్డ్ ఫీజ్ అనండి, ఫస్ట్ జాయిన్ అయిన రోజే ఫీజు కట్టాలని చెప్పండి. ఇప్పుడు అయిపోయిన దగ్గర మనం ఏం చేయలేము. చెప్తారు కదా, చేతులు కాల్చుకున్న తర్వాత మనం ఏం చేయలేము. అది అయిపోయిన 3 స్టూడెంట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే వస్తారో కొత్త రూల్, వచ్చిన ఫస్ట్ డే క్లాస్ వింటారు, సెకండ్ డే ఫీజు తీసుకొని వస్తారు. లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రిమైండర్స్ పెట్టండి. మేడం, విద్యానగర్ ఈ ఏరియాస్ లో ఇలా ఉన్నారంటే అంత కాయగూర బేరమే. ఓకే, ఏ ఏరియాకైనా ఎడ్యుకేషన్ అంటేనే దిస్ ఇస్ ది ప్రాబ్లం, పీపుల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. కానీ మీరు ఎలా ప్రెజెంట్ చేస్తారో చూసుకుంటే దాని ప్రకారం మనుషుల థింకింగ్ మారుతుంది. అందుకే అంటున్నాను, ప్లానింగ్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. అచ్చా, ఇది వర్కౌట్ కాలేదు, ఎందుకు కాలేదు అని టగాటక్ పాయింట్స్ రాయండి. సరే, నెక్స్ట్ టైం ఆ పాయింట్స్ అవాయిడ్ చేసేసి వేరే ప్లాన్కి వెళ్ళాలి. అది కావాలి కదా ప్లానింగ్ అంటే మనకి. మీరు అది నేర్చుకోవాలి. సి ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. ఓకే, నేను టీచర్నే, నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాను, నాకు బేరాలు ఆడడం అస్సలు రాదు. ఎవరైనా తగ్గిమంటే నేను మొత్తం తగ్గించేస్తాను, ఫ్రీగా దిగా సరే. కానీ ఎంతవరకు మనం లాస్ లో వెళ్ళి ఇంకోళ్ళకి వి కాంట్ డూ ఇట్, రైట్? సో అందుకే మీకు ఏమంటున్నానంటే, ఒక్క రిస్క్ తీసుకోండి. వన్ నోన్ రిస్క్ విల్ హెల్ప్ యూ టు ప్లాన్ బెటర్. ఒక న్యూ స్టూడెంట్, ఒక న్యూ ప్రోడక్ట్, ఒక న్యూ క్లయింట్ ఈస్ హౌ యూ. మీకు 3 tasks వచ్చండి, 3 skill sets వచ్చు. యూ కెన్ టీచ్, యూ కెన్ క్రోషే, యూ కెన్ స్టిచ్.
find a source where you get more. Okay. You'll have to encash that. అలా ప్లానింగ్ చేయండి. And let's see next class లో if you can come up with your own solution. Okay. అలా చూసుకుంటే మీకు ప్లానింగ్ పేపర్ మీద వేస్తేనే తెలుస్తుంది. నేను ఇది రీచ్ అయ్యాను, ఇది కాలేకపోయాను, ఇది కాలేనందుకు ఇన్ని రీజన్స్ వచ్చాయి, దీన్ని ఎలాగ ఓవర్కమ్ కావాలి. Okay. బ్లాక్ పెట్టుకోవద్దు. మీరు విద్యానగర్ లో ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారా సంబంధం లేదు. ఎక్కడ వెళ్ళినా మనుషులు అలాగే ఉంటారు. ఎక్కడ వెళ్ళినా బేరాలు లేకుండా మనుషులు చాలా తక్కువ మంది దొరుకుతారు మీకు ఏ దీంట్లో అయినా. సో హౌ వుడ్ యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? Okay. నా ఆన్లైన్ బిజినెస్ ఉంది, ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు, లేదా వేరే మార్గం ఎత్తండి. బట్ యూ హ్యావ్ టు గెట్ ఇంత అమౌంట్ అని మీ మైండ్ లో లేదు కాబట్టి మీరు ఎంతకైనా పని చేస్తారు. మీకు ఫిక్స్డ్ శాలరీ మైండ్ లో ఉందా? లేదు మేడం. ఎందుకు ఎందుకు లేదు? ఎందుకంటే మీరు దాన్ని ప్రయారిటీగా పెట్టుకోలేదు కాబట్టి, మీరు Okay. ప్లాన్ చెయ్యలేదు కాబట్టి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈజ్, నాకు నెలకి ఎంత కావాలో నేను డిసైడ్ చేసుకోవాలి. అది ఇట్ కెన్ బి 100, ఇట్ కెన్ బి 1000, ఇట్ కెన్ బి 1 lakh, బట్ యూ డిసైడ్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ. ఓకే. మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు దానికి తగ్గించి మీరు ఎవరితో పని చేయకూడదు. అది రాకపోయినా పర్లేదు, నేను అలాగే కూర్చోవడం బెటర్, కానీ దానికి తక్కువ నేను పని చేయాలి. సింపుల్. ఇఫ్ యూ కెన్, అంటే అక్కడికి కట్ ఆఫ్ అనేది మీకు తెలియాలి. అందుకే Okay. అంటున్నాను, ప్రయారిటీ, దిస్ ఇస్ హౌ. లీడ్ మీరు తీసుకుంటారా, వేరే ఎవరైనా మాట్లాడతారా? యాక్షన్ ఎంతవరకు? నావిగేషన్, సరే యాక్షన్ తీసుకున్నాను, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఆగింది,